రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతుంది. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు తొలి రోజు చేసిన 5 సంతకాలపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మెగా డిఎస్సి నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలుపగా కొత్తగా టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డిఎస్సి 2 రకాల ప్రతిపాదనలపై కేబినెట్లో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు తొలి రోజు చేసిన 5 సంతకాలపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మెగా డిఎస్సి నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలుపుగా కొత్తగా టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డిఎస్సి 2 రకాల ప్రతిపాదనలపై కేబినెట్లో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ రాజశేఖర్, ఏదైతే ఏపీ కేబినెట్ తొలిసారిగా భేటీ అయ్యింది, 3.5 గంటల పాటు ఈ భేటీ కొనసాగిందని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక ఏదైతే తెలుగుదేశం పార్టీ అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాకముందు ఏదైతే ఎన్నికల్లో ప్రచారం చేసిందో ఆ ప్రచారంలో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపడుతూ 5 అంశాల మీద సంతకాలు చేయడం జరిగింది. 5 అంశాలకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదముద్ర వేశారని చెప్పొచ్చు. అయితే ఒకసారి మనం చూసుకుంటే కనుక ప్రధానంగా ఏదైతే డిఎస్సి టీచర్ల నియామకానికి సంబంధించి తను అధికారంలోకి రాగానే ఏదైతే ఖాళీగా ఉన్న డిఎస్సికి సంబంధించి మొత్తం పోస్టులన్నీ కూడా భర్తీ చేస్తాము, మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ప్రచారం చేయడం జరిగింది. అందుకు అనుగుణంగానే మొదటి సంతకం కింద మెగా డిఎస్సి మీదనే సంతకం చేయడం జరిగింది కూడా. సో ఈ రోజు కేబినెట్ దాన్ని ఆమోదముద్ర అంటే లాంఛనంగా ఆమోదముద్ర వేసింది. ఎందుకంటే ఏ నిర్ణయం తీసుకున్నా ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఏ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా నిర్ణయాలన్నీ కూడా మంత్రివర్గం ఆమోదం చెందితేనే దానికి ఒక శాంటిటీ ఉంటుంది. సో ముందుగా ఏదైతే మెగా డిఎస్సికి సంబంధించి ఈరోజు కేబినెట్ లో చర్చ జరిగింది. చర్చలో పూర్తి స్థాయిలో చర్చించారు. ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న దాని మీద ప్రధానంగా ఒక అవగాహనకైతే రావడం జరిగింది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం వరకు 16,000 పైచలకు టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నట్లు కూడా సమాచారం ఉంది. సో దీని మేరకు డైరెక్ట్ గా నిర్వహించాలా లేదా డిఎస్సి లేదా టెట్ లేకుండానే ఈ రిక్రూట్మెంట్ చేయాలన్న దాని మీద ఒక చర్చ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా జూలై మొదటి వారంలో మొత్తం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. డిసెంబర్లోగా ఈ డిఎస్సి తతంగం అంతా పూర్తి చేసి ఎవరైతే టీచర్లు ఉందో అంతా కూడా పాఠశాలకు వచ్చే విధంగా చేయాలన్నది ప్రభుత్వ ప్లాన్ గా కనిపిస్తుంది. అయితే దీని మీద ఇంకా విధి విధానాలు రూపొందించాల్సి ఉంది కాబట్టి దీని మీద అయితే కేబినెట్ ఆమోదం ముద్ర వేసిందని చెప్పొచ్చు. ఇక రెండో సంతకానికి సంబంధించి చూసుకుంటే కనుక పెన్షన్ల పెంపు, ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం. గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా 3,000 రూపాయలు మాక్సిమం గా పెన్షన్ ఇచ్చారు. సో ఈ పెన్షన్ ని తాము 1,000 రూపాయలు పెంచుతూ 4,000 ఇస్తాం అధికారంలో రాగానే అని చెప్పేసి హామీ ఇచ్చిన నేపథ్యంలోనే దీని మీద కూడా ఆమోద ముద్ర వేసింది. ఇప్పటివరకు కూడా దాదాపు 65 లక్షల మంది ఈ పెన్షన్దారులు ఉన్నారు. సో ఈ 65 లక్షల మందికి కూడా పెన్షన్లు అందించాలని చెప్పేసి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. సో వీటి అమలు ఎప్పుడు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. దీని మీద కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది కాబట్టి త్వరగా దీనికి సంబంధించి కూడా విధి విధానాలు వచ్చే అవకాశం ఉంది. విధి విధానాల ద్వారా అంటే ఇప్పటివరకు ఉన్న అర్హులైతే ఏదైతే గత ప్రభుత్వంలో ఇచ్చిన వారందరికీ కూడా ఈ పెన్షన్లు ఇస్తారో లేకపోతే మళ్ళీ ఇక్కడ వడపోత కార్యక్రమం ఏమైనా ఉంటుందనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే ఇచ్చిన హామీ ప్రకారము పెన్షన్ల పెంపు కూడా ఉండబోతుందని మాత్రం ఇక్కడ వాస్తవం తెలుస్తుంది. ఇక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏదైతే వ్యతిరేకత ఉందో ప్రధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్
ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కూడా టీడీపీ ఒక స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పూర్తిగా రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. సో దీని మీద కూడా రద్దు చేస్తూ ఆమోదముద్ర వేశారు. అయితే దీనికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టము. సో ఆ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో కొట్టేయడానికి వీల్లేదు అని చెప్పేసి కూడా ఓ వైపు వినిపిస్తున్న నేపథ్యంలో సో దీన్ని మొత్తంగా రద్దు చేస్తారా, లేకుంటే దీంట్లో విధి విధానాలు కానీ లేకుంటే ఇంకేదైనా కానీ మార్పు చేస్తారని కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇక మరోది అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం గతంలో 2014 నుంచి 19 వరకు ఉన్న సమయంలో అన్నా క్యాంటీన్ అనే పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా పేదలకు కావచ్చు, మా సామాన్య వర్గాలకు కావచ్చు 5 రూపాయలకే భోజనం అందించే కార్యక్రమం ఇది పెద్ద ఎత్తున గతంలో చాలా మందికి ఉపయోగపడింది. సో ఈ అన్నా క్యాంటీన్ పునరుద్ధరిస్తూ మరోసారి కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక మనకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని అని చెప్పేసి మరోసారి ఆ పేరును మార్చడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మారుస్తూ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని చేయడం జరిగింది. సో దీన్ని కూడా కేబినెట్ ఆమోదముద్ర వేస్తూ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీని పేరు మార్పు చేస్తూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా చేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా స్కిల్ సెన్సస్ చేయాలని చెప్పేసి కూడా చేస్తాము. తద్వారా స్కిల్స్ ఎంతమంది ఉన్నారనే దాని మీద ఒక అవగాహన వస్తుంది. తద్వారా వాళ్ళకు కూడా అన్ని కల్పిస్తామని చెప్పేసి కూడా గతంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ఎజెండాలో పేర్కొనడం జరిగింది. సో ఈ మొదటి 5 అంశాలు అవుతున్నాయి. 5 అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ఈరోజు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర అయితే వేసింది. సో వీటి విధి విధానాలు అమలు ఎప్పటి నుంచి వస్తుంది అనేది రైట్ శ్రీనివాస్, ప్రధానంగా అంటే కేబినెట్ భేటీ కూడా ముగిసినటువంటి పరిస్థితి ఇప్పుడే మనకి బ్రేకింగ్ అందుతుంది. ప్రధానంగా చూసుకుంటే అంటే ఇటువైపు పెన్షన్కి సంబంధించి 65,000 మందికి 7,000 రూపాయలు ఇస్తామని కూడా చెప్తున్న వృద్ధులకు సంబంధించి కొన్ని లీడ్స్ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా జూలై 1 నుంచి చేస్తారా అనేది ఒకటి సందిగ్ధం ఉంది. జూలై 1 నుంచే చేస్తామని చెప్తున్నారు. కానీ ఇక్కడ వాలంటీర్లు ప్రధాన పాత్ర పోషించారు. గతంలో ప్రచారంలో కూడా తీయమని చెప్పారు. అది కూడా చర్చించే అవకాశం, దాని మీద కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుందా? రాజశేఖర్, ప్రస్తుతానికైతే 5 అంశాలకు సంబంధించి మాత్రమే కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అయితే 4,000 రూపాయల పెన్షన్ అది ఎప్పటి నుంచి ఇస్తారు అనేది చూడాల్సిన అవసరం. ప్రభుత్వం అయితే జూలై నుంచి ఇస్తామని చెప్తుంది. అది కూడా మరోవైపు కూడా వైఎస్ఆర్ పార్టీ కూడా ఆ విధంగా ప్రెషర్ తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ముందు ఏవైతే హామీలు ఇచ్చిందో హామీలను ఒత్తిడి తీసుకొస్తామో అది అమలు చేసేలా చూస్తామని చెప్పడం జరిగింది. అది ఒకటే కాదు, ఇంకోటి ప్రతి ఇంట్లో కూడా 18 ఏళ్లు దాటిన మహిళలకు 1,500 రూపాయలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. సో దాని మీద కూడా ప్రెషర్ తీసుకొచ్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధపడుతుంది. సో మొత్తానికైతే ఈరోజు కేబినెట్ లో జరిగిన నిర్ణయాలు ఏదైతున్నాయో ఈ నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం మీద అయితే ఆర్థిక భారం మోపుతాయి. కానీ తాము సంపద సృష్టిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే ఒక గ్యారంటీ ఇస్తున్నారో సో ఆ మేరకు చూడాలి. మరి బహుశా జూలై నుంచి ఎన్ని పథకాలు ఎన్ని హామీలు అమలు కాబోతాయని చూడాల్సిన అవుతుంది. పెన్షన్లు హామీ అవుతాయా, అదేవిధంగా టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తున్నట్లు ఆమోదించింది కాబట్టి దాన్ని కూడా రద్దు ఎప్పటి నుంచి చేస్తారు. అదేవిధంగా మెగా డిఎస్సీకి సంబంధించి జూలైలోనే నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు కాబట్టి జూలైలో ఇస్తారా, ఎన్ని పోస్టులు ఉన్నాయి అదే అనేది కూడా పూర్తి స్థాయిలో జరగాల్సిన అవసరం ఉంది. ఇక వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి దీనిలో అయితే ఏ విధమైన చర్చ లేదు. ఎందుకంటే ఎజెండాలో ఖచ్చితంగా ఏదైతే మినిస్టర్లు పంపించిన ఎజెండా ఏతుందో దాని మీద మాత్రమే కేబినెట్ చర్చిస్తుంది తప్ప లేని అంశాల మీద చర్చించడానికి ఉండదు. లేదనుకుంటే కనుక పెన్షన్ ఇస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి, ఇంటి వద్దకే పెన్షన్ ఇస్తామని నేపథ్యంలో వాలంటీర్స్ చేత అందిస్తారా, లేకపోతే ఎలాంటి ఒక ప్రాతిపదికన ఏర్పాటు చేసే అవకాశం ఉందంటారా? ఇప్పటివరకు అయితే వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందిస్తామనేది మాత్రం ఇక్కడ స్పష్టత లేదు. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ మీద మనం చూస్తున్నాము ముందు నుంచి కూడా టీడీపీ వ్యతిరేకత కనబడుతూ వచ్చింది. కానీ ఎన్నికల సమయంలో ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి తాము కొనసాగిస్తాము, కానీ 10,000 రూపాయలు వాళ్ళకి 5,000 కాదు 10,000 ఇస్తామని చెప్పింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇప్పటికీ వాలంటీర్ వ్యవస్థ చాలా చోట్ల రాజీనామాలు చేయడం జరిగింది. కొందరేమో వ్యక్తిగతంగా రాజీనామాలు చేయడం జరిగింది. సో చాలా చోట్ల ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది సబ్దుగా ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలి, మళ్ళీ వాళ్ళని యాక్టివేట్ చేయాలనుకుంటే కనుక సమయం పడుతుంది. అందులోకి రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన కూడా వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలా లేదన్నది ఇంకా వాళ్ళు సందిగ్ధంలో ఉన్నారు. కాబట్టి ప్రస్తుతానికైతే బ్యాంకుల ద్వారా అందిస్తారా, లేకపోతే నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళిపోతుందా, లేకుంటే గత ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం కమిటీలు వేసింది ఆ కమిటీల ద్వారా అందిస్తారా, ఇంకేం చేస్తారని ఇంకా క్లారిటీ కావాల్సింది. మొత్తం కేబినెట్ అయిపోయిన తర్వాత అసలు విధి విధానాలు ఏంటనేది సాయంత్రం వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాజశేఖర్, రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. మొత్తానికి కేబినెట్ భేటీ ముగిసింది. మరి కాసేపట్లో దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా టీడీపీ పార్టీ వర్గాల నుంచి తెలిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.